ఇవన్నీ వచ్చి మనకి తాంబూలాలు ఇచ్చినప్పుడు పారాణీలు, పసుపు కుంకాలు, కుంకుమ, తిలకం, కాటుక, ఓకే, గంధం. గంధం. ఇదేంటివి? సర్వరక్షా చూర్ణం అని ఉంది. సర్వరక్ష చూర్ణం. ఇవన్నీ టైప్ ఆఫ్ కుంకాలండి. ఓకే, అంటే ఒక్కొక్క పూజ అప్పుడు ఒక్కొక్కటి వాడుతూ ఉంటాం. ఇప్పుడు మన లక్ష్మీ చందనం అని చెప్పి శుక్రవారం పూజలకు కానీ అలాంటి వాటికి వాడతాం. ఆరావళి కుంకుమ. అయ్యో, చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. ఆరావళి కుంకుమ, లక్ష్మీ చందనం, సర్వరక్షా చూర్ణం, ఇంకా అష్టమూలిక గుగ్గిలాలు కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. ఇదేంటంటే మనకు అరగజం అని చెప్పి, లక్ష్మీ కటాక్షం కోసం ఎవరైనా పూజ చేస్తే ఇది రోజు అమ్మవారి దగ్గర పెట్టుకుని రోజు తిలకం పెట్టుకుంటే మనకి లక్ష్మీ కటాక్షం వస్తుంది అని చెప్పి మన నదాల్లో వాటిలో ఉంది. ఇది అరగజం అనమాట. ఇది కూడా మన దగ్గర ఉంటుంది. ఇలాగా గంధాలు. ఇదేమో మనకి వచ్చి కుబేర్ కుంకుమ అండి, గ్రీన్ కలర్లో ఉంటుంది కుబేర్ కుంకుమ అని. సో ఇలాంటివి. తర్వాత కుంకుమ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ జంధ్యాలు ఉంటాయి. జంధ్యం అంటే మనకి ఎంతసేపు ఈ చిన్న జంధ్యం రెగ్యులర్గా జంధ్యాలు మార్చుకున్నప్పుడు ఈ చిన్న చిన్న జంధ్యాలు తీసుకుంటాం. అలా కాకుండా మనం ఏమన్నా దేవుడికి హోమాలు వేసినప్పుడు 21 ముడి అని, విష్ణుముడి అని, సో ఇలా మనకి డిఫరెంట్ జంధ్యాలు కూడా మన అవైలబుల్ ఉంటాయి అన్నమాట అండి. చూడండి, ఎవరికి ఏ జంధ్యాలు కావస్తే అన్ని రకాలు మన దగ్గర ఉంటాయండి. అన్ని హ్యాండ్ మేడ్ ఉంటాయి. సో ఇంకా అన్నీ మనకి ఇవి చూడండి, మనం తాంబూలానికి ఇవ్వగలిగినట్టు గాజులు. ఇప్పుడు అదే మొన్న మణిదీపం అన్న పూజ చేసుకున్నాం కదా, అందులో అలాగే ఒక కుంకుమ, కాటుక, గాజులు ఇంకెలా ఇచ్చేయచ్చు. అలా ఇచ్చేయచ్చు. చిన్న చిన్న అద్దాలు, అమ్మవారి వాటితో దండ అనమాట అండి. ఓకే, ఇలాంటి చిన్నది ఉంటుంది, పెద్దది ఉంటుంది. ఇలాంటి దండలు కూడా ఉంటాయి మన దగ్గర. తులసిమాలలు ఇవి ఉన్నాయి, అవి లేవు అని లేదు, అన్ని రకాలు ఉన్నాయి. ఇలా నాగసింధూరం. అసలు ఇప్పుడు నేను చాలా పేర్లు కొత్తగా వింటున్నాను. నేను సర్వదోష నివారణ చూర్ణం అని, లక్ష్మీ చందనం అని, అదే ఇందాక చూసాం కదా, నాగసింధూరం. ఇది సరస్వతి తిలకం అనమాట. చిన్నపిల్లలకి పెడతామండి. ఇది సరస్వతి తిలకం చిన్నపిల్లలకి మన ఇది చేయడానికి పెడతాం. చూడండి, సరస్వతి తిలకం బాగా చదువు రావడానికి అనమాట. అంటే మన అందరూ పేరెంట్స్ అందరూ కూడా మన గురించి ఆలోచించినా లేకపోతే మన పిల్లల గురించి ఆలోచిస్తారు, వాళ్ళ గురించి తపన పడుతూ ఉంటారు కదా. ఆ సరస్వతి తిలకం పెడితే వాళ్ళకి చదువు, ఎడ్యుకేషన్, అది అమ్మవారి కటాక్షం కూడా ఉంటుందని. ఇవేమో మన వెడ్డింగ్ టైంలో యూజ్ చేసేవి. సో కస్టమైజ్డ్ అనమాట. పెళ్ళికి కొబ్బరి కుట్టికలు అంటారు, తలంబ్రాలు వేసుకున్నప్పుడు. అండ్ ఇవి వచ్చి మనకి పూజలో వేసి జంధ్యాలు అనమాట. ఇలా మనకి ప్యాక్తో కూడా మనకి అవైలబుల్ ఉంటాయండి. ఓకే. సో ఇవి వచ్చి మనకి డిఫరెంట్ పూజలకి దారాలు, పూజలో ఉపయోగించే దారాలు. రెడ్, గ్రీన్, ఎల్లో. పూజల్లో ఎన్ని రకాల దారాలు వాడతారా? బ్లాక్, ఇలా కలర్స్ ఉంటాయి. సో మనకి జస్ట్ టైం లేదు కాబట్టి కలర్కి ఒకటి చూపిస్తున్నాను. చాలా రకాలు ఉంటాయండి. ఒక్కొక్క పూజకి ఒక్కొక్క డిఫరెంట్ కలర్. దాన్ని బట్టి మనం యూజ్ చేస్తాం. మనం చిన్న చిన్న స్టిక్కర్స్ అంటించుకుంటాం కదండి ఇంటికి శుభ్రం చేసుకున్నప్పుడు. అప్పుడు ఇలా లక్ష్మీ పాదాలని, అమ్మవారి పాదాలు అనమాట స్టిక్కర్. ఇలా స్వస్తిక్, కలశాలు. ఒకటని కాదండి, అన్నీ మన దగ్గర ఉంటాయి. అమ్మవారిది, దేవుడు కాల్స్తే దేవుడు, స్వస్తిక్, ఇవన్నీ శుభ్లాభు. ఇప్పుడు మనం వెరైటీ కొన్ని చూపించుకుంటున్నాం, కాకపోతే ఇప్పుడు చూపించిన చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఉన్నాయండి. ఇలా దారాలు, ఒత్తులు, చిట్టి గాజులు అంటాం కదండి. చిట్టి గాజులు. ఇందులో మళ్ళీ కలర్స్ ఉంటాయండి. ఇందులో మొత్తం మనకి 8 కలర్స్ ఉంటాయి. ఆరెంజ్, రెడ్, ఎల్లో. ఇలా కాంబినేషన్లో కూడా మనం కౌంట్ చేసిస్తాం అనమాట అండి. ఓకే. డమరుకాలు అనమాట.
సో డమరుకాలు మనకి దేనికి వాడతారు? ఇవి పూజలు చేసినప్పుడు పూజ రూమ్లో పెట్టుకుంటారు. మనం లాస్ట్లో చదువుతాం కదండి గీతం నృత్యం అని చెప్పి, అప్పుడు ఇవి వాయిస్తారనమాట డమరుకాలు. ఇవి వచ్చి మనకి లక్ష్మీ గవ్వలు అనమాట అండి. లక్ష్మీ గవ్వల్లో కూడా మనకి సైజెస్ ఉన్నాయి. ఇవి మనకి ఆర్గానిక్ గుగ్గిలం అనమాట అండి, ప్రాసెస్డ్ కాకుండా అసలైన గుగ్గిలం. అండ్ ఇందులో మనకి పటికలు మనం దిష్టికి పెట్టుకుంటాం కదా, అలాంటి పటికలు గుమ్మ ముందు కట్టుకునేవి చాలా షాప్స్ లో ఈ ఎర్ర గుడ్డతో కట్టినవి కూడా మన దగ్గర పటికలు. అరోమా క్యాండిల్స్, ఈ కక్కలు అన్ని కొన్ని ఐటమ్స్ స్టాక్ పాయింట్ కదా, కొన్ని ఐటమ్స్ పెట్టాం. మీకు ఇందాక చెప్పాను కదండి మన ఐడల్స్ చేస్తాం. ఐడల్స్ చూద్దాం అండి, ముందు గదిలో ఉంటాయి. సో ఇది జస్ట్ ఒక శాంపిల్ చూపిస్తున్నాను. మనకి ఏమైనా దేవుడివి ఐడల్స్ అవన్నీ కావాలంటే కూడా వీళ్ళే చేసి ఇస్తారు మనకి. ఇవి వచ్చి గురువింద గింజలు అనమాట అండి. గురువింద గింజలు మన లక్ష్మీ పూజకి వాటికి యూజ్ చేస్తాం. రాగి రేకులు అండి, ఇవి వచ్చి మనకి రాగి రేకులు అనమాట. రాగి రేకులు, కాపర్ షీట్స్ అలా ఉంచండి. వీటి మీద మనం వేసుకోవచ్చు, వేసుకోవచ్చు. వాటిల్లోనే ఇవి పెద్ద వెరైటీ అనమాట అండి, కాపర్ షీట్స్. ఓకే, రాగి రేకుల్లో మళ్ళీ సైజెస్ ఉంటాయి. అది ఇది తీద్దాం. ఇలాగా కాపర్ షీట్స్ వస్తాయి. ఇది దేనికి వాడతారు? ఇవి మనం పూజల్లో పెట్టుకుని వాస్తు వాటికి శంకుస్థాపనలప్పుడు బంగారం పగడం ఈ రాగి ఇవన్నీ వేస్తాం. ఆ శంకుస్థాపన సెట్లు కూడా మన దగ్గర ఉంటాయండి. రాగి యంత్రాలు అనమాట అండి. రాగి యంత్రాలు, యంత్రాలు మత్స్య యంత్రం అని, కూర్మ యంత్రం అని, కుబేర యంత్రం అని. మత్స్య యంత్రం, కూర్మ యంత్రం, కుబేర యంత్రం, లక్ష్మీ యంత్రం, అలా మనకి కావలసిన యంత్రాలన్నీ చక్రంతో సహా మనకి వస్తాయి అన్నమాట. అలా యంత్రాలు కూడా మన దగ్గర ఉంటాయి. అవేమో శంకుస్థాపన అప్పుడు మీరు ఇందాక అన్నారు కదా పంచలోహాలు. ఓకే, ఆ పంచలోహాలది పంచలోహాలు వేస్తాం కదా అలాంటివి. ఇవేమో కాశ్మీరీ కుంకుమ పువ్వులు అనమాట అండి.